వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిర్పూర్ ఎమ్మెల్యే మనతోటి పాల్వాయి హరీష్ బాబు ఉన్నాడు. అన్నతో మాట్లాడిద్దాం. అసలు ఆడ పరిస్థితి ఏంటి, ఏం కొనసాగుతుంది, ముఖ్యంగా యూరియా సంబంధించిన అంశం ఇప్పుడు జటిలంగా మారిన పరిస్థితి. కాన్స్టిట్యున్సీతో పాటు జిల్లాలో కూడా జటిలంగా మారింది. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటన్న యూరియా కొరత మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాదాపు బ్లాక్ మార్కెటింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి మేము అగ్రికల్చర్ కమిషనర్ గారితో మాట్లాడి మా నియోజకవర్గానికి సంబంధించి ఒక 1000 మెట్రిక్ టన్నుల కేటాయింపులు చేయించుకోవడం జరిగింది. ఇవాళ ఒక 300 మెట్రిక్ టన్నులు వచ్చింది. మంచిర్యాలలోని రేక్ ద్వారా ఏదైతే మంచిర్యాల రైల్వే స్టేషన్లో ట్రైను ఆగితే ఒక 300 మెట్రిక్ టన్నులు మొత్తం సిర్పూర్ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. రేపు ఒక 700 మెట్రిక్ టన్నులు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కి వస్తుంది. కాబట్టి ఒక వారం 10 రోజులు అయితే ప్రాబ్లం ఉండదు. అంతలోపల మళ్ళీ అగ్రికల్చర్ కమిషనర్ గారిని కలిసి ఏర్పాటు చేస్తాం. ప్రాబ్లం ఏంటంటే విచ్చలవిడిగా రైతులు యూరియా ఉపయోగం కూడా చేస్తున్నారు. 1-2 బస్తాలు యూజ్ చేయాల్సిన చోట 5-6 బస్తాలు అయిపోయింది. సో దానికి ఏమైంది అని అంటే దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నానో యూరియా డెవలప్ చేసింది. అయినా కూడా అది కొరత తీరట్లేదు. నేను ఒక్కటే కోరుతున్న రైతాంగాన్ని, మీరు ఏదైతే ఎంతవరకు అవసరం ఉంటుందో యూరియా అంతవరకే వేయండి. యూరియా ఎక్కువ వేయడంతో కూడా భూసారం తగ్గిపోతుంది. దాంతోపాటు క్రిప్కో ఇఫ్కో తయారు చేసిన నానో యూరియాను కూడా ప్రత్యామ్నాయంగా వాడండి. ఈ రెండు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్న వారి మీద ఎవరైతే చేస్తున్నారో ప్రైవేట్ ప్లేయర్స్ వారి మీద చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ యూరియా కొరత అనేది తీరుతుంది. బయట యూరియా దొరుకుతుంది, కానీ ప్రభుత్వం యూరియా సప్లై చేయట్లేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని కాంగ్రెస్ నాయకులు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టున్నది వాళ్ళది. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎక్కువ సప్లై చేసినాం. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ సప్లై చేసినాం. మీరు బయట బ్లాక్ మార్కెట్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ధన్యవాదాలు. దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అసెంబ్లీలో కానీ లేదంటే ఏదన్నా ఏజెన్సీకి కానీ అప్పీల్ చేస్తారా? తప్పకుండా. ఇది పరిస్థితి. ఖచ్చితంగా యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది, దానివల్లనే ఈ కొరత ఏర్పడుతుంది. పోయినసారి కంటే ఈసారి యూరియా ఎక్కువ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెబుతున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీ మాపై ఆరోపణ చేయడం తప్పు. దీనికి మేము కావాలని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది చేయలేదు. పక్కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఏదైతే చేయవలసి ఉందో అది చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ముందు రవినాయక్ RTV ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.